హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదంటే చూసారా, మనం ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐరన్ కళాయి అండి ఇది. ఐరన్ కళాయితో ఆ కళాయిలో చికెన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను 2-3 సార్లు ఇలా ఐరన్ కళాయిలో చేశానండి. చాలా బాగా వచ్చిందండి చికెన్. ఇదిగోండి, ముందు కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ అండి. శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్ అన్నీ అండి వేసి కలిపి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి నేనైతే దాదాపుగా 2 గంటలైతే కలిపి పెట్టానండి ముందు చికెన్లో. ఇలా చేస్తే బాగుంటుందండి. చికెన్ మంచిగా ఉడికిపోతుంది. మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా అలా పెట్టి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఐరన్ కడాయిలో చేసి చూడండి. ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే, లేని వాళ్ళకి కాదండి, ఎవరికైనా ఐరన్ కళాయి ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెను కాస్త మంచిగా వేగిన తర్వాత ఇదిగోండి టమాటాలు, 2 టమాటాలు మధ్యలో అయితే ఇలా వేసుకుని కొద్ది సాల్ట్ కలిపి అయితే పెడతానండి నేను టమాటాల్లో ఎప్పుడు కూడా. అలా కలపడం వల్ల మంచిగా మగ్గిపోతాయండి టమాటాలు. తర్వాత ఈ విధంగా గరిటెతో ఒత్తితే ఇంకా మెత్తగా అయిపోతాయండి, చక్కగా గుజ్జుగా వచ్చేస్తుంది. చికెన్లో టమాటా వేయడం వల్ల వేడి అనేది రాదండి, అందుకని చికెన్లో అయితే నేను టమాటా వేస్తాను. అచ్చంగా చికెన్ వండితే వేడి అంటారండి, అందుకని నేనైతే టమాటా అయితే వేస్తానండి. ఇలా వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి చికెన్ని. తర్వాత మనం చికెన్ ముందు నానబెట్టి పెట్టుకున్న ప్లేట్ని కడిగేసి ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి. కాస్త ముక్కలు ములిగేలా అయితే వాటర్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి చికెన్ ఇది. ముందే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపి పెడితే సూపర్గా ఉంటుందండి. అదొకటి ఐరన్ కళాయి అయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవ్వండి, చివరిలో గరం మసాలా ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదండి. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా చేసి చూడండి. నా వీడియోస్ అవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతే అండి, చాలా బాగుంటుందండి. ఈ రకంగా చేసి చూడండి. ఐరన్ కళాయి ఉన్నవాళ్ళు ఎవరైనా, లేని వాళ్ళు కాదండి.